అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీలో చేరికలు జోరందుకున్నాయి. నాతవరం మండలం శృంగవరంలో వైసీపీని లీడ్ చేసే సుమారుగా 200 మంది నాయకులు పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి అయ్యన్న పాత్రుడు టీడీపీలోకి వారిని ఆహ్వానించారు. నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలంతా తన కుటుంబ సభ్యులేనని అన్నారు. చాలా మంది కలిసి నన్ను కోడూరు గ్రామం కానీ ఎన్ని గ్రామాలు పెద్ద పెద్ద గ్రామాలందరూ కూడా మన పార్టీలో కలిశారు. మన నైతికంగా బలం లేనిపోయి ఈ వయసులో లేనిపోయి శక్తి వస్తారు, అటువంటి శక్తి వస్తారు. అటువంటి ఇది సోమవారం లాంటి పెద్ద ఊరు, చిన్న ఊరు కాదు కదా, పెద్ద ఊరు, ఒక సెంటర్ లో ఉన్నట్టు ఊరు. ఈ సోమవారం ప్రభావం 10 ఊర్లు పడుతుంది, 10 ఊర్లు మండలమే పడుతుంది, కనీసం కాదు. అటువంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు మీరు రుణం తీసుకోలేదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరి ఇప్పుడు పూర్వగా మళ్ళీ మీరు ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కూడా వచ్చేస్తున్నాయి. కేంద్రంలో 72 రోజులు అవుతుంది దానికి ఎలక్షన్. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఎలక్షన్ అయిపోవచ్చు నా లెక్క ప్రకారం అయితే. అంచేత త్వరలోనే మీరందరూ కూర్చొని, పెద్దలందరూ బాగా కూర్చొని ఒకసారి గ్రామంలో ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేస్తే, పబ్లిక్ మీటింగ్ లాగా నేను వచ్చి మీతో పాటు ప్రజలతో అందరితో మాట్లాడే అవకాశం వస్తున్నాను. అది కూడా చెయ్యండి. చక్కగా ఊర్లో ఒక 2-3 గంటలు సెలబ్రేట్ చేసుకున్నాం. గారు కానీ మీరు అందరూ వచ్చి అజానాబాద్ గారు నేను ఉన్నాం వెనకాలని ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదని. రెండో విషయం ఏంటంటే, సాధారణంగా రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి,